నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్జోసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చార్జెస్ కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. పిఠాపురంలో ఓటింగ్ పోల్ అయింది 86%. పవన్ సార్ కోసమేనట ఈ ఉద్యమం. ఏపీలో ఎలక్షన్ల మీద అవుతున్నాయట బెట్టింగ్లు, లక్షలు కురుస్తున్నాయట కాసులు. లైన్లో నిలబడి చాలా మంది వేయలేదు కానీ ఓట్లు వైన్స్ దుకాణాల కాడ మాత్రం జోరుగా ఉన్నారు జనాలు. దేవుని గుళ్ళకి సూటి పెట్టిండ్రు దొంగలు, మీకేం పుట్టిందిరా అని తిడుతున్నారు భక్తులు. లీడర్లు పట్టించుకుంటారని బాధపడుతున్న గంగులు. ఏపీలా ఎలక్షన్ల ముంగటికేంచి ఎలక్షన్లు అయిపోయేదాకా కూడా ఏపీ పబ్లిక్ అందరే కాదు, లీడర్లు కూడా పిఠాపురం మీదే నజరేసిండ్రు. ఎట్లయినా గెలవాలి అని పంకపాటి, ఈ తాప గెలవాల్సిందే అని పవన్ సారు. ఇట్లా పోటపోటి ప్రచారంతో గజ్జ గజ్జ వణికింది పిఠాపురం. అయితే ఇప్పుడుగా పిఠాపురం మీద ఓ కొత్త ముచ్చట బయటకు వచ్చింది. మరి గదేం దాచుకుని రాపోండ్రి. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై ఇట్లా బయటి రాష్ట్రాలు ఉన్నోళ్లే కాదు, బయటి దేశంలో ఉన్నోళ్ళు కూడా సొంతూళ్ళకొచ్చి మరీ ఓటేసిండ్రు ఏపీ పబ్లిక్. అద్దుమరాంత్రి దాకా కూడా ఓపికతోటి క్యూ లైన్లో నిల్చున్నారు. గందుకే ఏపీలా 81% పోలింగ్ నమోదు అయింది. ఇక పిఠాపురం నియోజకవర్గంలోనైతే 86% ఓట్లు పడ్డాయట. 2014లో 79%, 2019లో 80% పోలింగ్ అయింది. కానీ గీ తాప మాత్రం 86% గానికి కారణం ఏందంటే గాడ పవన్ సారు పోటీ చేసుడేనట. పోయిన తాప 2 జాగాల్లో ఓడిపోయిన పవన్ సారును ఈ తాప ఎట్లన్నా గెలిపియాలి అని మస్తుగా కాయసు మీదున్నారట పిఠాపురం పబ్లిక్. ఇక జనసేనాని కూడా గంతే కసి మీద ప్రచారం చేసిండు. పవన్ సారుకు సపోర్టుగా చాలా మంది ఆర్టిస్టులు కూడా కదిలిర్రు. ఇక దాంట్లో సారుకు సైకిల్ పార్టీ వర్మ సారు జతకూడు కూడా సాన్నే కలిసొచ్చిందట. ఫస్ట్ టైం ఓటేసిన పడుసు పోరగాళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా మహిళలు, యూత్, ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇట్లా అందరూ పవన్ సార్ దిక్కే ఉన్నారట. మరి చూడాలే జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాక ఎవ్వరు విజయ తిలకం దిద్దుకుంటారో, ఎవ్వరు విషాదంలో మునుగుతారో అనేది. క్రికెట్ మ్యాచ్ ఉన్నదంటే చాలు చాలా మంది టీవీల ముంగటనే కూలబడతారు. దాంట్లో కొంతమంది క్రికెట్ అంటే పాయరంతో కూర్చుంటారు, ఇంకొందరేమో బెట్టింగ్లు వేసుకునే తందుకు కూర్చుంటారు. అయితే ఇప్పుడు గా క్రికెట్ మీద కంటే ఎక్కువ బెట్టింగ్ నడుస్తుందట ఏపీలా. మరి దేని మీదనో గీ ముచ్చట చూసి పురాగా అడుచుకుని రాపోండ్రి. సిక్స్ పోతుందని 5,000 బెట్టింగు, వికెట్ పడుతుందని 10,000, ఈళ్ళే గెలుతారని 20,000 అని బాలుకు ఓవర్కు పైసల వాన గురిపిత్తరు బెట్టింగ్ రాయిళ్ళు గీ ఐపీఎల్ సీజన్లా. అయితే గంతకంటే ఎక్కువ బెట్టింగ్ వాన గుర్తున్నదట ఏపీ రాజకీయాల మీద ఏపీలా. అగ్గిపుల్ల కుక్కపుల్ల కాదేది కవిత కనర్హం అన్నట్టుగా
బెట్టింగ్లకు కూడా ఏది అనర్హం కాదేమో. సోమవారం నాడు ఓట్ల పండుగ అయిపోయిన ఎంబడే బెట్టింగ్ కార్యాన్ని షురూ చేసిండ్రట బెట్టింగ్ రాయిళ్ళు. ఏ నియోజకవర్గాల్లో ఏ లీడర్ గెలుస్తారు, ఎవ్వరు ఓడిపోతారు, ఎవ్వలకెంత మెజార్టీ వస్తుంది, ఎవ్వలెన్ని ఓట్లతోటి గెలుస్తారు, ఎన్ని ఓట్లతోటి ఓడిపోతారు, ఎవ్వరు ఏ పార్టీలకు జంప్ అవుతారు అని ఇట్లా ఏ ముచ్చట ఇడిచిపెట్టకుండా బెట్టింగ్లు వేసుకుంటున్నారట ఏపీలున్న బెట్టింగ్ రాయిళ్ళు. ఉండి, భీమవరం, పిఠాపురం, మంగళగిరిలో కూడా బగ్గనే నడుస్తున్నాయట బెట్టింగులు. అయితే గిదంతా ఏడ కూసున్నోళ్ళాన్నే ఉండి ఫోన్లన్నీ నడిపిస్తున్నారట. అయితే పంకపాటి, కూటమి పార్టీల కార్యకర్తల నడుమ బెట్టింగుతో పాటు సవాళ్లు, ఛాలెంజ్లు కూడా అవుతున్నాయట. మీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం పార్రి అని సై అంటే సై అనుకుంటున్నారట. సంకురాత్రి వచ్చిందంటే కోళ్ళ మీద పందాలేసినట్టు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే లీడర్ల మీద పందాలెత్తున్నారు. ఒకవేళ పందెంలో గనక ఓడిపోతే పైసల నట్టం పబ్లిక్కే కానీ లీడర్లకైతే ఏం కాదు కదా. అన్నా నీ మీద బెట్టింగ్ వేసిన్నే, నువ్వు ఓడిపోయి నన్నోడగొట్టినావు, నాకు పైసలు ఇయ్యా అంటే ఇత్తరా లీడర్లు? ఎందుకయ్యా ఉత్తపుణ్యానికి ఇంట్లో ఊసిరి పోసుకున్నాడు కాకపోతే దేనికొచ్చిన రాజకీయ బెట్టింగులు చెప్పుండ్రి. మీరు అనుకున్నోళ్ళు గెలితే టపాసులు వేల్చి ఇంతంత స్పీడ్లు వంచుండ్రు కానీ గిట్లా లేనిపోని బెట్టింగ్లు పెట్టుకొని లాస్ కాకుండ్రి అని అనబట్టిండ్రు గీ బెట్టింగులు అంటే పడని కొందరు పబ్లిక్. మనుషులు ఏదన్నా తప్పు చేస్తే దేవుడా మమ్మల్ని క్షమించు, ఇంకో పారి తప్పు చెయ్యి అని గుడికి పోయి చేసిన తప్పులు ఒప్పుకొని ఓ కొబ్బరికాయ కొట్టి హుండీలో కొన్ని పైసలు ఎత్తారు చాలా మంది. కానీ కొందరైతే కావాలని టార్గెట్ చేసి ఏకంగా గుళ్ళని తప్పు చేయనికే పోతున్నారు. మేము ఎవరి గురించి చెప్తున్నామో అర్థమవుతున్నదా నుల్లా? ఏంది అర్థం కాలేదా? అయితే గి వార్త చూడుండ్రి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, ఖర్చులను చూసి మనుషులు మస్తు కష్టాలు పడుతున్నారని అనుకున్నారేమో కొందరు దొంగలు. దేవుని గుళ్ళకే సూటి పడుతున్నారు. ఇగో అనంతపురం జిల్లా గుంతకల్లు ఊళ్ళున్న బీరప్ప గుళ్ళె చూడుండ్రి. గడ్డపారలు, సుత్తెలు పట్టుకొచ్చి గుళ్ళున్న గోడను వలగొట్టి హుండిని ఖాళీ చేసిండ్రు. ఎట్లెట్లా జరిగిందో పూజారిని అడుగుదాం. అయ్యవారు చెప్పుండ్రిగా. బీరప్ప దేవాలయంలోన సీసీ కెమెరాలంతా పెరిగేసి వైర్లంతా లాగేసి ఉండి గడాలతో ఓపెన్ చేసి గుడి అది ఉండి అంతా పలగొట్టేసి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ అందాజుగా దగ్గర 5 లక్షల వరకు ఉంటుంది అని అనుకుంటున్నాం. వామ్మో, 5 లక్షలు వేసుకుపోయినరట దొంగలు. గుళ్ళున్న సీసీ కెమెరాలను కూడా సత్యనాశ్ చేసి పోయినరంటే ఈ దొంగలు పేరు మోసిన దొంగలే ఉన్నట్టున్నారు. ఈడి కతిట్లుంటే ఇదే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ కాడున్న అమ్మవారి గుళ్ళె సుతం హుండిని లూటీ చేసిండ్రు దొంగలు. మేమేదో మా కష్టాలు చెప్పుకొని గుళ్ళె పూజలు చేసి దేవునికి కానుకలు సమర్పిస్తే ఆ కానుకలు కూడా ఎత్తుకపోతున్నారేమ్రా, మీకు రోగం బుట్ట అని తిట్టుకుంటున్నారు ఈ గుడికి దినామచ్చే భక్తులు. అయినా చేసిన తప్పు ఏనాటికైనా బయట పడక తప్పది. ఈ దొంగలు పోలీసులకు దొరక్కుంటా ఓరు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఇసొంటోళ్లను తప్పకుండా శిక్షిస్తాడు అని అనవట్టిండ్రు గుళ్ళల్లో జరుగుతున్న దొంగతనాలు చూస్తున్నోళ్ళు. మొన్న ఎలక్షన్లప్పుడు చాలా మంది ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. ఓట్లేయుండ్రి బాబు అని దర్వాజాలు కొట్టి మరీ కొందరు అలర్ట్ చేసిండ్రు. అయినా సుతంగా లైన్లలో ఎవరు నిలబడతారు, ఓటెవలేస్తారు అని చాలా మంది లైట్ తీసుకున్నారు. గందుకే పట్నంలో సుతం ఓటింగ్ శాతం బగ్గ తక్కువైంది. ఓట్లేయమంటే చక్కగా వేయరు కానీ ఇగో గీడనైతే లైన్లు ఎట్లా కట్టిండ్రు చూడుండ్రి. వారెవ్వా,
వైన్స్ దుఃఖనం కాడ చిన్నగా లేదు కదా లైను. అవు మరి అసలుకే ఎలక్షన్లు చేయబట్టి రెండొద్దులు దుకాణాలన్నీ బంద్ ఉండే వరకు పాపం మందు బాబులంతా ఎంత రద్దీ పడ్డారో ఏం పాడో. రెండొద్దులు వాళ్ళకు నిద్ర కూడా పట్టిందో లేదో పాపం. ఇక నిన్నీయల్లా వైన్సులు తెరిచే వరకు వాళ్ళ పానం లేచినట్టయింది కావచ్చు. అందుకే అందరూ యాల పొద్దుగాలనే లేచి ఇగో ఇట్లా లైన్లు కట్టిండ్రు. మరిలా ఎంతమంది మొన్న జరిగిన ఎలక్షన్లో ఓటేసిండ్రో తెలియదు కానీ ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు ఎలక్షన్లప్పుడు లైన్లో నిలబడి ఓటేయమంటే ఎయ్యరు కానీ వైన్స్ దుకాణాల కాడ గంటల కమానం లైన్లో నిలబడతారు. మంచుకున్నారు పోన్రి అని గరం అవుతున్నారు చాలా మంది. అవు మరి అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా పట్నంలో ఓటింగ్ శాతం 50 కూడా దాటలే. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా 50 దాటలే. ఎండలు నిలబడి ఎవడు ఓటెత్తారని అందరూ చల్లగా పండుకున్నారు. కానీ అదే క్రికెట్ ఉందంటనో వైన్సులు బంద్ అవుతున్నాయంటేనో గంటలు కమానం లైన్లో నిలబడతారు. మనోళ్లకు తాగుడు మీదున్న శ్రద్ధ మంచి నాయకుని ఎన్నుకున్నట్లా ఉండదని అనవట్టిండ్రు కొందరు. ఎండకు ఏందో కానీ ఎన్నికల టైంలో కొందరు లీడర్లు ఊకుకని ఆశపడుతున్నారు. చంద్రబాబు మొన్నటిదాకా ఎట్లా బూతులు తిట్టిండ్రో మీరందరూ చూసిండ్రు. పవన్ కళ్యాణ్కు ఆవేశం వస్తే ఆగనే ఆగడు, శివాలు ఊగినట్లే ఊగిపోతాడు. వీళ్ళ లెక్కనే గా బీహార్లో ఒక లీడర్ స్టేజ్ మీద ఆగమాగం చేసిండు. అయ్యో ఆ మనిషిని అట్లా నూకేసిండేంది పాపం. ఆ కార్యకర్త షాక్ అయిండు. ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కూడా షాక్ తిన్నారు. ఈ లీడర్ పేరు తేజ్ ప్రతాప్ యాదవ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. ఎన్నికల ప్రచారం కోసం మీటింగ్ పెట్టిండ్లు. ఆ స్టేజీ మీద ఆ పార్టీ లీడర్లందరూ ఎక్కేసరికి స్టేజీ మొత్తం నిండిపోయింది. ఇంతల్నే ఈ కార్యకర్త వచ్చి తేజ్ ప్రతాప్ యాదవ్ పక్కన నిల్చున్నాడు. అప్పటికే వాళ్ళందరినీ చూసి బీపీ పెరిగిపోయిన తేజ్ ప్రతాప్ ఆ కార్యకర్తను ఒక్క దొబ్బు దొబ్బిండు. అక్కడితోని ఆగకుండా రేయ్ ఎవర్రా మీరంతా అన్నట్లు అక్కడున్నోళ్లను గదమాయించిండు. అందరూ మనోళ్లే, మన పార్టీ వాళ్ళే అని వాళ్ళమ్మ రబ్రీదేవి అక్క మీసా భారతి నచ్చజెప్పిన ఇనకుండా చల్ నేను పోతున్నా అనుకుంటూ స్టేజ్ దిగిపోయిండు. అయినా లీడర్ అన్నాక కొంచెం ఓపిక ఉండాలి, జనంతోని కలిసిపోవాలి. అంతేగాని ఇట్లా బీపీ పెరిగిపోయి సొంత పార్టీ లీడర్లని మెడలు పట్టి నూకేస్తే ఎవరు మెచ్చుతారు చెప్పుండ్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. పిఠాపురంలో ఓటింగ్ పోల్ అయింది 86%. పవన్ సార్ కోసమేనట ఈ ఉద్యమం. ఏపీలో ఎలక్షన్ల మీద అవుతున్నాయట బెట్టింగ్లు, లక్షల లక్షలు కురుస్తున్నాయట కాసులు. లైన్లో నిలబడి చాలా మంది వేయలేదు కానీ ఓట్లు వైన్స్ దుకాణాల కాడ మాత్రం జోరుగా ఉన్నారు జనాలు. దేవుని గుళ్ళకు సూటి పెట్టిండ్రు దొంగలు, మీకేం పుట్టిందిరా అని తిడుతున్నారు భక్తులు.
లీడర్లు పట్టించుకుంటారని బాధపడుతున్న గంగులు. నేను కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇట్టనే నీకు ఇడుపు కాగితాలు ఇస్తా తుర్తురే ప్యాకెట్ లేకపోతే అని అంటున్నది కూడలా. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీమార్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.